अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू नहमदुहु नसल्ली अला रसूलिल करीम अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अक़रिदुल्लाह क़रदन हसना सदक़ल्लाहुल अज़ीम। సోదరులారా, అనంత కరుణామయుడు అపార కృపాసుడు అల్లా తబారక్ వ తఆలా మనకి ఏదైతే అనుగ్రహాలని మనకు ప్రసాదించాడో వారి యొక్క హక్కు ఉంటుందన్నమాట. ఆ అనుగ్రహాలలో ఒక ముఖ్యమైన అనుగ్రహం ఏదైనా వరం ఏదైనా ఉందంటే అది సంపద. ఎవరికైతే అల్లా తబారక్ వ తఆలా సంపదిస్తాడో అతను తన సంపదలో నుంచి ఎవరెవరి హక్కు ఉంటుందని చెప్పి గమనించి వారి హక్కుని వారికి ఇవ్వడానికి పూర్తిగా ప్రయత్నించాలి. ఎందుకంటే రమజాన్ మాసం ఉపవాస వ్రతాన్ని చేపట్టి నెలసాంతం ప్రార్థనలు చేసి పండుగ నమాజు చేసే ముందు మనము ఒక ఆర్థిక దానం చేయాలి. ఇస్లాంలో పేదరిక నిర్మూలనకు ఒక జకాత్ అంటే ఆర్థిక దానం అనేది ఒక నీతి లాంటిది. పేదరిక నిర్మూలన అనేది సంపద పంపిణీతోనే జరుగుతుంది. ఇస్లాం సూత్రాలలో చాలా విధాలుగా ఉన్నాయి. ఒకటి తన స్వతహాగా ఇచ్చేటువంటి ఆర్థిక దానము, ఇంకొకటి తప్పనిసరిగా ఇచ్చేటువంటి ఆర్థిక దానాలు. దానిలో నుంచి ఒక ఆర్థిక దానము జకాత్ అంటారు. అది ధనవంతులు తమ యొక్క ధనములో నుంచి లెక్కించి 2.5% పేదవాళ్లకు పంచడం అనేది తప్పనిసరి. అలాగే దాని తర్వాత ఒక ఆర్థిక దానం ఉంది, దాని ఫిత్ర అంటారు. ఏ పండుగనైతే మనం జరుపుకోవడానికి ఈద్గాహ్ మైదానికి వెళ్తున్నామో ఆ పండుగ పేరు ఈదుల్ ఫితర్. అంటే ఫిత్రా దానం చేసి పండుగకు వెళ్ళాలి మనం. ఈ జకాత్ అనే ఒక ఆర్థిక దానానికి మరియు ఫిత్రాకి చాలా దగ్గర వ్యత్యాసాలు ఉన్నాయి. అదేమిటంటే ఫిత్రా అనేది, జకాత్ అనేది ఒక సంవత్సరం తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి సంపదను లెక్కించి ఇవ్వాలి. కానీ ఫిత్రా అనేది ఆ రోజు ఎవరైనా తన కుటుంబ సభ్యులకు చాలినంత సామాగ్రి ధాన్యాలు ఉండి మిగిలి ఉన్నటువంటి అదనపుగా ఉన్నటువంటి సామాగ్రి మీద అతను తప్పకుండా ఫిత్రా చెల్లించి పండుగ నమాజ్కి వెళ్ళాలి. ప్రతి ఒక్క ధనవంతుడు, ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబంలో జీవించే వ్యక్తి, ప్రతి ఒక్క ఒకవేళ పేదవాడైనా కానీ అంత పేదవాడు కాదు, ఇతరులకు సహాయం చేసేటువంటి పేదరికం మన దగ్గర ఉన్నా కానీ అతను కూడా ఫిత్రా తప్పకుండా చెల్లించి ఈద్గాహకు వెళ్ళాలి. ఎందుకు ఈ ఫిత్రా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ యొక్క సముదాయంపై విధి చేశారంటే 2 కారణాలు ఉన్నాయి. దీంట్లో 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి, ఎలాగైతే మనం నెలసాంతం ఉపవాసం ఉంటామో ఈ ఉపవాసంలో ఏదైనా తెలుసో తెలియకో చిన్న చితక తప్పులు జరిగి ఉంటే, ఏమైనా మాట్లాడకూడని విషయాలు మాట్లాడి ఉంటే, చూడకూడని విషయాలు చూసి ఉంటే, చేయకూడని విషయాలు చేసి ఉంటే, ఇలాంటి తప్పులు క్షమించబడాలి అంటే మీ యొక్క ఉపవాసం ఎంతో పవిత్రంగా అల్లా తబారక్ వ తఆలా దగ్గర చేరాలి అంటే మీరు ఫిత్రా దానం చెల్లించాల్సిందే. రెండో లక్ష్యం ఏంటంటే పేదరిక నిర్మూలనకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో పండుగ సంతోష వాతావరణాన్ని చూడాలని చెప్పి ఒక ఆకాంక్షతో యొక్క ఫిత్రా దానం అనేది విధి చేయబడింది అనమాట ముస్లిం సముదాయంపై. ఇంకొక హదీస్లో ఈ విధంగా ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనం ఇలా ఉంది, ఎవరైతే ఫిత్రా దానం చెల్లించకుండా ఈద్గాహకు వెళ్తారో వారి యొక్క ఉపవాసాలు అల్లాహ్ దగ్గరకు చేరవు. ఎందుకంటే ఉపవాసాలు అల్లాహ్ దగ్గరకు చేరాలంటే తప్పకుండా మీరు ఫిత్రా దానం చెల్లించాల్సిందే అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఫిత్రా అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిందే. ఆ ఫిత్రాలో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. ఒక మధ్యతరగతి కుటుంబం వ్యక్తి ఫిత్రా ఇవ్వాలి అంటే అతని స్తోమత ఏంటి? ఒక గోధుమలు అంటే 2 కిలోలకి పావు తక్కువ గోధుమలు అల్లా మార్గంలో పేదవారికి దానం చేయాలి. అదే ఒక ధనికుడు ఉన్నాడు, అతను కిష్మిష్గా లేకుంటే బాదం ఇలాంటి ఖర్జూరము ఇలాంటివి పావు తక్కువ 2 సేర్లకి తగ్గట్టు అతను అల్లా మార్గంలో ఫిత్రా ఇవ్వాలి.
ధనికుడు కూడా ఆ 100 రూపాయలు ఇచ్చి పేదవాడు కూడా 100 రూపాయలు ఇస్తే ఇంకా లాభం ఎవరికి చేకూరుతుంది చెప్పండి. కాబట్టి ధనికుడు సంపదపరుడు తనకు తగినట్టుగానే ఫిత్రా ఇవ్వాలి, అలాగే పేదవాడు తనకు తగినట్టుగా ఫిత్రా ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఉలమాలు ధార్మిక పండితులు 100 రూపాయలు మామూలుగా స్టార్టింగ్ అనమాట, ఫిత్రాది స్టార్టింగ్ అవుతుంది. ఇది పెరుగుతూ 1200 1500 దాకా కూడా ఫిత్రా దానం చెల్లించవచ్చు. ఈ ఫిత్రా ఎవరు ఇవ్వాలంటే ఒక కుటుంబ సభ్యులలో నుంచి 4 ఉన్నారనుకోండి, ఆ 4 బాధ్యత ఒక మీద ఉంది. ఆ యొక్క ఎవరైతే బాధ్యత మోస్తున్నారో అతను తప్పకుండా ఆ 4 తరఫు నుంచి కూడా ఫిత్రా ఇవ్వాల్సిందే. ఒకవేళ 6వ పుట్టి ఎవరైనా పసికందు ఉంటే పసికందు తరఫు నుంచి కూడా ఫిత్రా తప్పకుండా ఇవ్వాలి. ఫిత్రా ఇచ్చి ఈద్గా మైదానానికి వెళ్ళాలి. కాబట్టి సోదరులు అర్థం చేసుకోవచ్చు, ఒకటి తమ యొక్క ఉపవాసము పవిత్రంగా ఉండాలి, రెండవది ఆర్థిక దానం చేసి ఈ యొక్క ఏదైతే గరీబీ ఉంటుందో, ఏదైతే పేదరికం ఉంటుందో దాన్ని దూరం చేయడానికి ప్రయత్నించాలి. అల్లాహ్ తఆలా మనందరినీ సదకా ఫిత్ర్ ఇచ్చి ఈద్గా మైదానికి వెళ్ళడానికి ప్రార్థన కలిగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముష్తాక్ మదనీ.